హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే క్రికెట్కి వెళ్తున్నాం హైదరాబాద్ స్టేడియంలో చూడడానికి. ఫస్ట్ టైం నేను వెళ్ళడం, మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు అనమాట. మ్యాచ్ అయితే హైదరాబాద్ టు గుజరాత్ అనమాట. అసలు మ్యాచ్ ఎలా జరిగింది, వర్షం వచ్చిందా లేదా, అసలు మ్యాచ్ జరిగిందా లేదా అని చూడాలంటే మా వీడియో పూర్తిగా చూడండి. ఇది ఇంకా మెట్రో అనమాట. మెట్రోకి అయితే వెళ్ళాం. మియాపూర్లో బండి పెట్టేసి బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసి ఇంకా మియాపూర్ అయితే వెళ్ళిపోయాం. మియాపూర్ నుంచి మెట్రో ఎక్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ అనమాట. లాస్ట్ వచ్చేసి ఎస్ఆర్ నగరు, అటుపక్క అవతల అనమాట అమీర్పేట అవతల అనమాట. ఇంకా చాలా దూరం, మన హైదరాబాద్ చివర అనమాట. చాలా దూరం అసలు ఇది. ఇంకొచ్చేసి మ్యాచ్ అయితే అస్సలు వర్షం అంటే వర్షం కాదు, మొత్తం వర్షం అసలు. అందరూ టీం మెంబర్స్ అందరూ వచ్చారన్నమాట. అందరూ వాళ్ళు వచ్చారు, క్రికెట్ ఆడే వాళ్ళ టీం అంతా వచ్చారు. హైదరాబాద్ వచ్చింది, అలాగే గుజరాత్ వాళ్ళు వచ్చారు. అయినా కూడా ఒక 2-3 గంటలు పాపం వాళ్ళు కష్టపడి 7:30కి 6:30కి వర్షం తగ్గిపోయింది. 3 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 6:30 అయితే 6:30కి పడింది. గ్రౌండ్లో ఆ పట్లన్నీ తీసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి, గ్రౌండ్ అంతా మిషన్ ఉంది ఒకటి, వాటర్ తీసేసే మిషను, అదంతా తీసి క్లీన్ చేసి అంతా చేస్తే ఇంకా 7:30-8 టయాన ఇంకా అందరూ వచ్చేసారు. మ్యాచ్ ప్లేయర్స్ అందరూ వచ్చేసి కాయిన్ అయితే వేయాలని ఇంకా టైం అయితే వచ్చేసింది. ఒక 5 నిమిషాల్లో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని రాదు వర్షం. ఇంకా చూడండి, అసలు 11 దాకా వర్షం అసలు ఆగనే లేదు. మళ్ళా పట్లన్నీ కప్పారు వాళ్ళు. పాపము చాలా కష్టపడ్డారు వాళ్ళైతేను. ఇంకా 11:30 దాకా ఇంకా మ్యాచ్ అయితే అసలు అయిపోవాలి. ఆ టైంకి 7 గంటల నుంచి 11:30 దాకా మ్యాచ్ అయిపోవాలి. కానీ అసలు వర్షం వల్ల అసలు మ్యాచే క్యాన్సిల్ అయిపోయిందండి. మీకు చెప్పాలంటే అసలు నేను చూడలేకపోయాను మ్యాచ్ అయితే. ఈసారి ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా చూపిస్తాను నీకు. నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ చేతైనా తీసి ఖచ్చితంగా పెడతాను. ఇంకా మ్యాచ్ మధ్యలో ఇట్లా చేస్తారంట, అందరూ సెల్ లైట్లు వేసి ఇలా పాటలు పెట్టి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తారంట. అదైతే బాగా చేస్తారు. చాలామంది ఎంజాయ్ చేస్తారు. చేయండి. ఈ ఐపీఎల్ అంటారు. ఈ ఐపీఎల్లో ఈ నెలలో వచ్చేసి 2 నిమిషాలు ఇలాగే జరుగుతుందా. మీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంచెం అనుకోండి, కానీ చాలా వర్షం అనమాట. పరిస్థితి ఇంకా వచ్చేటప్పుడు చాలా చాలా సందు లేదు అసలు. మెట్రో అయితే కొంచెం ఖాళీగానే ఉంది, కూర్చొని వెళ్ళాం. ఇంకా వచ్చేటప్పుడు మనం మెట్రో బయట నిలబెట్టుకోవాలి, హాలో పెట్టేసుకుంటాము. అవన్నీ పడింది వచ్చేదాన్ని చాలా డిసప్పాయింట్. కానీ పర్లేదు, నేను గ్రౌండ్ అదంతా చూశాను, స్టేడియం అంతా చూశాను. అంటే ఇంతవరకు ఎంతమంది జనాభా వస్తుందో లేదు. 3,000 మంది అంట, 30,000 మంది, 3,000 సరే 30,000 మంది అంట. అసలు మొత్తం నిండిపోయింది. కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా 11 అయితే ఇంకా జరుగుద్ది ఇంకా ఆగుద్ది, వాన ఆగుద్ది, జరుగుద్ది అనుకుంటారు.